విజయ్ కిరణ్ గారు, ఇక నేను అడగడానికి ఏం లేదు, ఆల్రెడీ చిన్నపరెడ్డి గారు పెట్టారు కదా. మీకు ప్యానల్ సభ్యులు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ఇప్పుడు ఏపీబీఎస్సిలో కోర్టు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఒక విచారణ, ఆ విచారణకు సంబంధించి అనేకమైనటువంటి కీలక అంశాలు, అంటే ఎక్కడెక్కడ ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి, ఏమేమి తప్పులు జరిగినాయి, ఎలా జరిగినాయి అనేటువంటిది ఒక నివేదిక వచ్చింది. ఆ నివేదికలో క్లియర్గా బార్కోడ్ స్టాంపరింగ్, అదేవిధంగా హాయ్లాండ్లో చేసినటువంటి వాల్యుయేషను, అదేవిధంగా డేటాని పోయిందని చెప్పటం, అనేకమైన ఫైల్స్ మాయం అవటం, అదేవిధంగా వైట్నర్తో కరెక్షన్స్, అంటే ఈ ఏపీపీఎస్సిలో వైట్నర్స్తో కరెక్ట్ చేయటం అనేంత దారుణంగా పరిస్థితి. తర్వాత సబ్జెక్ట్ స్పెషలిస్ట్, ఇప్పుడు మనం ఏదైనా ఒక పేపర్ని వాల్యుయేషన్ ఇస్తే దానికి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో చేపిస్తారు. ఎవరైనా జనరల్గా 10th క్లాస్ అయినా, ఇంటర్ అయినా, 7th ఏదైనా జనరల్ కామన్ ఫినామినా అది. అది కాకుండా ప్రతి ఓడితో దారిని పోయే దానైతో ఎవరికి వాళ్ళకి అనుకూలంగా కావాల్సినటువంటి వాళ్ళందరితో వాల్యుయేషన్ చేపించారు. ఇట్లా స్పెసిఫిక్గా ఏ తప్పు జరిగింది, ఎక్కడ జరిగింది అనేటువంటి దానిపైన నిర్దిష్టమైనటువంటి ఇన్వెస్టిగేషన్లో వచ్చినటువంటి అంశాలు. దీని కోర్టు కూడా అనేక సార్లు దీంట్లో ఇంటర్వ్యూన్ అయింది. డిజిటల్ వాల్యుయేషన్ అప్పుడు కానీ, లేదు మాన్యువల్ అప్పుడు కానీ, అది క్వశ్చన్ పేపర్ తీసుకెళ్లే సిస్టంలో కానీ కనీసమైనటువంటి జాగ్రత్తలు లేకుండా చేయటం, వాల్యుయేషన్ చేసేటప్పుడు కూడా ఎవరు ఇష్టపడినట్టు వాళ్ళు చేయటం, అంటే చైర్మన్ సంతకం లేకుండానే ఆర్డర్స్ రావటం, ఇట్లా అనేకమైనటువంటి తప్పిదాలతో కూడినటువంటి ఏపీపీఎస్సి నియామకాలకు సంబంధించి పట్టపగలు దొంగలుగా దొరికిపోయి ఎక్కడా కూడా నిర్దిష్టమైనటువంటి ఆరోపణ చేసే అవకాశం లేకుండా డిఎస్సిలో దరిదాపుగా 300 పైచిలకు కేసులు వేసిన అన్ని కేసులు కూడా కోర్టులో ఎక్కడా వాళ్ళకు ఒక్క రిలాక్సేషన్ కూడా రాకుండా 148 రోజుల్లోనే ఉద్యోగ ప్రక్రియ పూర్తి చేసి ఇప్పటికే 8-9 నెలల నుంచి ఉద్యోగాలు చేసుకున్నటువంటి టీచర్స్ ఒక పక్కన ఉంటే, వారేదో కొనుక్కున్నారు కానీ కాసేపు అంటారు, కాసేపు ఏమో పేపర్ లీకేజ్ అంటారు, కాసేపు ఏమో సర్టిఫికేట్లు రాంగ్ అంటారు. అంటే కోర్టులు కూడా వీళ్ళు చేసినటువంటి ప్రతి ఆరోపణని కూడా, ఇప్పుడు మనం ఒక ఆరోపణ చేస్తున్నామంటే హైకోర్టు కానీ ఎక్కడ కానీ వెళ్తే, ఇదిగోండి ఇక్కడ జరిగిన మిస్టేక్ ఇది, ఈ హాల్ టికెట్ నెంబరు ఈ విధంగా జరిగింది అనేటువంటిది వాళ్ళు చెప్పాలా. ఎక్కడ చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారితో మీటింగ్ జరిగినప్పుడు కొంతమంది ఇదిగో నాకు ఈ ర్యాంక్ వచ్చింది అయినా కానీ నాకు ఉద్యోగం ఇవ్వలేదు, నాకు గోల్డ్ మెడల్ వచ్చింది అయినా కానీ ఉద్యోగం ఇవ్వలేదు అనేటువంటి తప్పుడు మాటలు చెప్పారు. నీకు గోల్డ్ మెడల్ వస్తే, నీకు సిల్వర్ మెడల్ వచ్చిందని మాత్రమే నువ్వు అప్లోడ్ చేస్తే దానికి ఎవరు బాధ్యులు? అదేవిధంగా ర్యాంకులు, హారిజాంటల్ రిజర్వేషన్ కానీ, వర్టికల్ రిజర్వేషన్స్ కానీ అన్నీ కూడా సిస్టమేటిక్గా జరిగినప్పుడు, ప్రాసెస్ అంతా కూడా ఎక్కడా కూడా ట్రాన్స్పరెన్సీ మిస్ అవ్వకుండా జరిగినప్పుడు, ఈ రోజు కూడా ఆన్లైన్లో అన్ని వివరాలు ఉన్నప్పుడు, కోర్టులు ఎక్కడా కూడా మీరు చేసేటువంటి ఆరోపణలు కేవలం రాజకీయ పరంగా, ఎందుకంటే వీళ్ళకి ఏంటంటే జనరల్గా ఏమనుకున్నారంటే లోకేష్ గారు ఇంత ఎవాల్యుయేషన్, అంటే ఆయన అవమానం చెక్కిన శిల్పం లాగా ఈ రోజున బలమైనటువంటి వ్యక్తిగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఎమర్జ్ అవుతున్న సంగతిని వాళ్ళు తట్టుకోలేక ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి సంస్థలను తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లు తెచ్చి చేపిస్తున్నటువంటి యువతకు ఒక నమ్మకాన్ని, భరోసాని కల్పిస్తున్నటువంటి లోకేష్ గారిని చూసి భయపడి ఆయన పైన నిందలు వేయటం ద్వారా ఆయన క్యారెక్టర్ అసోసియేట్ చేసేటువంటి కార్యక్రమే తప్ప డిఎస్సిలో ఏమి జరగలేదనేటువంటి వాస్తవం వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకంటే కోర్టు చెప్తున్నారు, మీరు చేసినటువంటి ఆరోపణలో ఎక్కడా కూడా మినిమం ఆధారాలు లేవు. పోనీ హైకోర్టులో యాక్సెప్ట్ చేయలేదు, ఏం చేస్తారండి? ఇప్పుడు చెప్తున్నారు హైకోర్టే ఫైనల్ అంటున్నారు. కాదు కదా, మరి సుప్రీంకోర్టుకు మీరు ఎందుకు వెళ్ళలేదు? అప్పుడు మాత్రం అంటే వీళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికారుల పైన నమ్మకం లేదు, హైకోర్టు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన హైకోర్టు తీర్పుల పైన నమ్మకం లేదు, సిట్టు ఏర్పాటు చేసిన హైకోర్టు పర్యవేక్షణలో ఏర్పాటు చేసినటువంటి సిట్టు మీద నమ్మకం లేదు. ఊరికే నోట్లో వస్తుంది సిట్టు స్టాండ్, జనరల్గా మనం అంటాం కదా సిట్టు తర్వాత స్టాండ్ తర్వాత సిట్టు, అలాగా అంటా ఉంటారు వీళ్ళు. కానీ ఆ సిట్టు స్టాండ్ వేరు, మీరు చేసిన సిట్టు స్టాండ్ వేరు. మీరు సిట్టు స్టాండ్లో
ఎంప్లాయీస్ యొక్క అభిష్టానికి వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్టు బార్కోడ్ ట్యాంపరింగ్ దగ్గర నుంచి అన్ని కూడా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకున్న ఆ సిట్ స్టాండ్ కాదు ఇది. ఇది హైకోర్టు పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి సిట్, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అది. ఇదేమి కూర్చోమని చెప్పడం కాదు సిట్ అంటే. సో అదొక వివరణ మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితిలో కేవలంగా లోకేష్ గారంటే ఉండేటువంటి భయంలో వచ్చినటువంటి ఈ ఆరోపణలే తప్ప ఎక్కడా కూడా డిఎస్సిలో తప్పు జరగలేదు అనేటువంటిది వాళ్ళకు కూడా తెలిసినటువంటి అంశాన్ని ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం. ఇంకా ఏపీపీఎస్సిలో సీతారామాంజనేయులు గారు చేసినటువంటి లీలలో చైర్మన్ సంతకం లేకుండా చేసినటువంటి ఇవన్నీ కూడా ప్రూవ్ అయిపోయినాయి. ఇంకా కోర్టు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఇంకా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఇంకా అయిపోలా. ఇంకా బాస్ ఎవరో, బిగ్ బాస్ ఎవరో, బిగ్ బాస్ వాళ్ళ బాస్ ఎవరో అన్ని కూడా త్వరలోనే అన్ని కూడా వస్తాయి. గౌరవనీయులు శ్రీరామ్ గారు కూడా మరీ అంత మంచి ప్రభుత్వం, ఇవన్నీ మంచి ప్రభుత్వం అనే దీంట్లో నేరస్తులు తప్పించుకునేటువంటిదో లేకపోతే చేయలేకపోతున్నారనేటువంటి భావన కాదు సార్. ఒక్కటే ఏంటంటే ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా దుందుడుకుగా చేసేటువంటి పరిస్థితి లేదు. ఏదైనా ప్రాసెస్ ప్రకారం చట్టబద్ధంగా ఎంత నేరస్తుడికైనా సరే వాడికి కూడా హక్కులు ఉంటాయి కాబట్టి ఆ హక్కుల్ని ఎక్కడ కాలరాయకుండా. విజయ్ కిరణ్ గారు, సాటి ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నారు. గౌతమ్ సవాంగ్ గారు దీంట్లో చైర్మన్గా, అంటే మీ ప్రభుత్వం నియమించబడినటువంటి చైర్మన్ వెళ్ళిపోయిన తర్వాత ఆయన ప్లేస్లో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి గౌతమ్ సవాంగ్ చైర్మన్గా ఉన్నప్పుడు అతన్ని ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్ చేయట్లేదు, ఆయన్ని ఎందుకు కనీసంగా ఒక్కసారైనా కూడా ఆయన్ని ప్రశ్నించలేదు అనేది మౌలికమైనటువంటి అనుమానం. ఆయన ఎందుకు మీకు ముద్దయ్యాడు? సార్ ఇక్కడ మాకు ముద్దు లేదు లేకపోతే వ్యతిరేకం లేదు సార్. నేరంలో ఆయన ఇన్వాల్వ్మెంట్ మీరు చూస్తే డిజిటల్ వాల్యుయేషన్ సంబంధించిన దాంట్లో అసలు చైర్మన్ యొక్క సంతకం కూడా లేకుండా సెక్రటరీ చేసినటువంటి కార్యక్రమం బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితి కూడా చూసాం. అంటే ఖచ్చితంగా ఇప్పుడు పూర్తి ఛార్జ్ షీట్ ఇప్పటికి ఇంకా ఫైనల్ ఛార్జ్ షీట్ కాదు, అది సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ కూడా మాత్రమే అది వేశారు. ఇంకా ఫైనల్ ఛార్జ్ షీట్ అది క్లోజ్ చేయలేదు. ఖచ్చితంగా ఒకవేళ చైర్మన్ ఉంటే చైర్మన్ ఎవరిదున్నా కానీ వాళ్ళ పాత్ర ఉంటే మాత్రం ఖచ్చితంగా చట్టపరంగా వాళ్ళు అవన్నీ కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప అక్కడేమి గౌతమ్ సవాంగ్ గారి మీద ఏదో సాఫ్ట్ కార్నరు లేకపోతే రామాంజనేయులు గారు పిఎస్ఆర్ గారి మీద ఏదో మాకు ద్వేషం అనేటువంటి ఆలోచన లేదు. వారు చేసిన నేరాలకు సంబంధించి మాత్రమే ఈ రోజున వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు తప్ప అంటే మనం చూస్తుంటే సార్ గతంలో రాజశేఖర రెడ్డి గారు మనం అంతకు ముందర ఎప్పుడు కూడా ఈ విధమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో చూడాలి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు కానీ. వీళ్ళ ధనదాహానికి వీళ్ళ అధికార దుర్వినియోగానికి బలైపోయినటువంటి అధికారుల యొక్క లిస్టు భారతదేశంలోనే ఎవరి వల్ల అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానాల వల్ల లేదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెషర్ వల్ల లేదా ఆయనకి మంచి చేయటం ద్వారా వాళ్ళు కూడా లబ్ధి పొందేటువంటి ఆలోచనలో ఉన్న అధికారులు ఐఏఎస్లు ఐపీఎస్లు జగన్ గారి నేతృత్వంలో పడినటువంటి ఇబ్బందులు ఏ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి వల్ల కూడా పడలేదు అనేటువంటిది యథార్థమైన సత్యం. ఓకే రైట్. మనతో జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ తరఫున అనిల్ కుమార్ గారు. నమస్తే అండి, వెల్కమ్.